సో, అప్పుడు మేమెక్కుతున్న కొద్దీ ఎవరెస్ట్‌లో స్పెషల్లీ హ్మ్. 8000 మీటర్స్ తర్వాత బాడీస్ కనిపిస్తాయి. ఓకే. లిటరల్‌గా అలా పడుంటాయనమాట. 8, 9 ఇయర్స్ నుంచి అలా ఉండి చాలా ఫ్రెష్‌గా ఏదో కూర్చున్నాడాయన అనేలాగే ఉంటాయి. కొన్ని పడుకున్నాడు ఇట్లా హ్మ్. ఒరుగుతామంటాం గదా! హ్మ్. అలా ఒరుగుతున్నాయేమో బాడీలనేటట్టే ఉంటాయి. ఈవెన్ దో 8, 9 ఇయర్స్ అయినా కూడా ఆ బాడీస్‌ని ఖరాబవ్వవు. రికగ్నైజ్ చేసిన వాళ్ళెవరు లేరు. ఉంటాయి ఆడ కనిపిస్తాయి. తేలేము. అంటే ఓకే. మనం ఎంత పైకెళ్తుంటే ఒక అగ్గిపెట్టె గూడా చాలా బరువైతదండి. హ్మ్. ఒక ఎక్స్‌ట్రా అగ్గిపెట్టె గూడా ప్యాక్ చేసుకోం మనం. ఓకే. అంత అంత ప్యాకింగ్ గూడా అంత ఇంపార్టెంట్. హ్మ్. ఏవి నీకవసరం? ఇమాజిన్ జేసుకోండి ఒక అగ్గిపెట్టె గూడా మనకు హ్మ్. బరువైతుంది అనంటే, ఎలాంటి కండిషన్స్ మనం ఫేస్ జేయబోతున్నాము అనేది చేస్తాము లిటరల్‌గా అనేది యూ హ్మ్. షుడ్ అండర్‌స్టాండ్. అది ఓకే. అలాంటప్పుడు ఒక బాడీ 50, 60 కిలోలుంటారు. హ్మ్. ఎక్విప్‌మెంట్ అంతా ఉంటది. అయ్యో! 10, 15 కిలోలుంటాయి ఒంటి మీద. హ్మ్. మా షూసే ఒక 2½ కేజెస్ ఉంటాయి 2 కలిపి. వాటికి అటాచ్ చేసిన క్రాంపాన్స్ ఒక కేజీ, కేజీన్నర ఉంటాయి. ఇవంతా ఒక 60, 70 కేజెస్ నారో రూట్ అంటే హ్మ్. లైక్ లిటరల్‌గా ఏమంటారు క్యాట్ వాక్ చేసే అంత స్పేస్ స్పేస్. లాంటి స్పేస్‌లో ఒక బాడీ 70 కిలోలు మోసుకొని కిందికి రావడానికి ఎంత ఎనర్జీ ఒక్క ఇట్స్ బాడీ హై. తేవడానికి కనీసం 20 మంది షెర్పాల ఎనర్జీ యూజ్ అయితది. 20 హ్మ్. మంది ఎలా నడవాలి ఆ ప్లేస్‌లో? హ్మ్. అందుకు పీపుల్ డోంట్ బ్రింగ్ డౌన్. ఇప్పుడు ఆ హ్మ్. ఒక్క మనిషి చనిపోయాడనేది ఇంక 20 మందిని రిస్క్‌లో పెట్టలేం గదా! అవును. అందుకు.